అంటే బయట కూడా చాలా జరుగుతున్నాయి కదా, అందుకని అడగాల్సి వస్తుంది. లేదు మేడం, మంచి పాయింట్ అడిగారు. మంచి ఎలా నమ్మాలంటే దీనికి 100% జెన్యూనా కాదా, ఎలా నమ్మాలి? కాయిన్ రూపంలో ఇస్తున్నాము. తర్వాత 1 lakh అనేది ఎలా మనము ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం చెరువు మాధవరం గ్రామం దగ్గర ఉన్న గాయత్రి నారాయణి క్యాపిటల్ కౌంటీకి అయితే వచ్చేసామండి. ఇది ఒక వెంచర్ అన్నమాట. సో మనకి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మీ దగ్గర ఏదైనా ఒక రూపాయి అంటే అది భూమి మీద పెట్టుకోరా బాగుపడతావు అని చెప్పి. సో ఎప్పుడు వింటూనే ఉంటాం మనము. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటుంటే గనక ఈ వీడియో మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి, వివరాలన్నీ కూడా, డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి చెరువు మాధవరం గ్రామంలో ఇళ్ళకి దగ్గరలోనే ఉంటుంది. గాయత్రి నారాయణి క్యాపిటల్ కౌంటీ వెంచర్ సీనియర్ డైరెక్టర్ నవీన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్ ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. సార్ నవీన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు మేడం గారు. ఓకే, మన ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి సార్ మెయిన్ గా? మేడం ఇది లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనకి చెరువు మాధవరం విలేజ్ కింద వస్తుంది మేడం గారు, జీకొండూరు మండలం. ఇప్పుడు మనకి వచ్చేసి ఈ 200 ఫీట్ల రోడ్ వచ్చేసి ఇప్పుడు మనకి వర్క్ జరుగుతుంది కదండి. ఇది వచ్చేసి విజయవాడ టు మనకి నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే అండి. ఇది ఈ జరుగుతున్న వర్క్ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ హైవే కి చాలా దగ్గర మేడం, మన వెంచర్ నుంచి చాలా దగ్గర, పక్కనే కదా, ఆనుకునే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి విజయవాడ టు నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే అండి. హైవే వర్క్స్ జరుగుతున్నాయి మేడం గారు ఆల్రెడీ. ఓకే అండి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఫ్లాగ్స్ కనిపిస్తున్నవన్నీ కూడా ఇది మన వెంచరే? అవును మేడం గారు, ఆ సర్వీస్ రోడ్ పక్క నుంచి మన వెంచర్ వస్తుంది. ఈ వెంచర్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది 60 ఫీట్ రోడ్ మేడం గారు. ఇప్పుడు మనం వెళ్తున్న అక్కడ నించున్న వ్యాన్ ఏదైతే వర్క్ జరుగుతున్న రోడ్డు ఉంది కదండి, అది వచ్చేసి 60 అడుగుల రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ జీకొండూరు టు గంగినేని బస్ రూట్ అండి. అటు బస్ రూట్ కూడా ఉంది. బస్ రూట్ మేడం గారు. ఓకే, రోడ్ కలుస్తుందా? కలుస్తుంది మేడం గారు, మనకు ప్రతి రోడ్డు వెంచర్ కలుస్తుంది. ప్రతి రోడ్డు వెంచర్ కి కలుస్తుంది. మన వెంచర్ రోడ్ నుంచి ప్రతి రోడ్డు కనెక్టింగ్ రోడ్ ఇస్తున్నాము. ఆ 60 ఫీట్ రోడ్ కి మనకి ప్రతి రోడ్డు ఉంటుంది అనమాట. ఓకే, మనకి మొత్తం ఈ సైట్ వచ్చేసండి మనకి చెరువు మాధం కింద వస్తుంది. ఎన్ని రోడ్లు వస్తాయండి లోపల? మొత్తం ఒక 12 రోడ్లు వస్తుంటాయి. 12 రోడ్లు నుంచి ఆ 30 అడుగుల రోడ్లు అన్ని కూడా మనకి ఇప్పుడు ఏదైతే రోడ్ అయితే ఉందో ఈ ప్లాట్ లో ఉన్నామండి. ఈ ప్లాట్ లో అదే 30 అడుగుల రోడ్ అండి. ఆ రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి రోడ్ స్ట్రైట్ అటు రోడ్ కి కనెక్టివిటీ అవుతుంది. ఓకే, ఇలాగా 12 రోడ్లు వెళ్తాయి ఈ వెంచర్ లో. ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 లో కూడా 12 రోడ్లు ఉంటాయండి. ప్రతిదీ ఆ ఇంటర్లింక్ లో రోడ్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటి సార్ ఈ ఫ్లాట్ హైలైట్స్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఫ్లాట్ లో మామిడి చెట్లు కనిపిస్తున్నాయి ఎక్కువగా. అంటే ప్రతి ఫ్లాట్ కి ఒక మామిడి చెట్టు వస్తుందా? అవునండి, మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసండి 100 గజాలండి మినిమం. 100 గజాల నుంచి అప్ టు 120, 130 అట్లాగా 250 వరకు ఉన్నాయండి. అంటే ఎంట్రన్స్ ఇప్పుడు మనం ఉన్న బిట్ వచ్చేసి ఎంట్రన్స్ బిట్ వచ్చేసి 200 గజాలు ఉంటుందండి. లోపలికి వచ్చేసి 100 ఫీట్ లోపల 100. ఇది ఏంటే అండి, ఇప్పుడు మినిమం ఒక 100 గజాల్లో ఒక మామిడి చెట్టు అనేది కంపల్సరీగా కస్టమర్ కి కంపెనీ గిఫ్ట్ కింద ఇస్తుందండి. ఈ మామిడి చెట్టు అనేది కంపల్సరీగా ఒక 100 గజాల్లో ఒక చెట్టు అనేది కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి ఈ చెట్టు మీద సర్వ హక్కులు ఎవరైతే కొంటారో వాళ్ళకి, కస్టమర్ కే ఉంటుందండి. రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి మనకి కస్టమర్ కే ఉంటుందండి. ప్రాఫిట్ అంతా కస్టమర్ కే, కంపెనీ కస్టమర్ గిఫ్ట్ కింద ఇస్తుంది అనమాట. చెప్పాలంటే కస్టమర్ కి గిఫ్ట్ అండి. కస్టమర్ ఒకవేళ మాకు మామిడి చెట్లు వద్దు అనుకుంటే ఇట్లా నార్మల్ ప్లాట్స్ ఉన్నాయి మేడం. మనకి ఎదురు ఫేజ్ 2 లో కూడా ఉన్నాయండి. మీకు వద్దు అనుకుంటే మనకి అక్కడ తీసుకోవచ్చు. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వద్దని ఎందుకు అనుకుంటాం? అంతే కదా. ఓకే అండి, మరి ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మేడం గారు, ఈ ప్రైస్ వచ్చేసి 8000 ఉందండి. 8000 ప్రైస్ నడుస్తుంది. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 8000. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 8000 అండి. అంటే మీకు ఒక 100 గజాలు మన ఈ ప్రాజెక్ట్ లో తీసుకోవాలనుకుంటే 8 లక్షలు పడుతుందండి. అయితే ఈ నెల ఆఖరు మనకి 7500 అయితే మనకి ప్రైస్ పడుతుంది. 7500కి ఇస్తున్నారు ఫస్ట్ స్క్వేర్ యార్డ్. అది ఎప్పటి వరకు అండి ఆఫర్? ఇది మంత్ ఎండింగ్ వరకు, మే నెల మంత్ ఎండింగ్ వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు 7500 అనేది మనకి ఆఫర్ కింద ఇస్తాం. ఓకే, మే నెల అండి ఇది. ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే 7500కి వస్తుంది ఫస్ట్ స్క్వేర్ యార్డ్. అంటే 100 గజాల ప్లాట్ ఇంకా తక్కువ ఉన్నాయా? మినిమం 100 అంటే 7,50,000 పడుతుంది ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే. అదే నెక్స్ట్ మంత్ అయితే 8 లక్షలు పడుతుంది. రిజిస్ట్రేషన్ కాస్ట్ వచ్చేసి 25,000 అండి. ఓకే, అది సపరేట్. ఓకే, స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతాయండి? అవుతాయి మేడం. మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ ఈ రోజు మీరు పేమెంట్ చేసుకుంటే రేపు మీకు రిజిస్ట్రేషన్ అయిపోద్దా? ఓకే నవీన్ గారు, ఇప్పుడు ఈ వెంచర్ హైలైట్స్ లో మనకి ఇది హైవే ఒకటి చెప్పారు కదా, నెక్స్ట్ ఇంకేమీ ఉన్నాయండి?
లొకేషన్ హైలైట్స్. ఈ లొకేషన్ హైలైట్ వచ్చేసి మనకి చెరువు మాధవరం అనేది రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్లు మేడం, చాలా దగ్గర అవునా? మనకి. ఆ, రైల్వే స్టేషన్ 2 రైల్వే స్టేషన్ కిలోమీటర్లే. అవునండి. ఆ, చెరువు మాధవరం తర్వాత జమలాపురం మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, ఆ, ఆ. చాలా దగ్గర అది కూడా మనకి ఇక్కడ నుంచి. ఓకే, ఈ బస్ అది రూట్ కూడా ఈ రూటే. ఈ బస్ రూట్ అండి. ఆహా. తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇబ్రహీంపట్నం వచ్చి 10 కిలోమీటర్లు. 10 10 కిలోమీటర్లు. కిలోమీటర్లు మనకి అన్నిటిగా మీరు చూస్తున్నారు అవును, ఆల్రెడీ అన్నీ ఇప్పుడు వెళ్తా ఉంది, వర్క్ జరుగుతుంది కాబట్టి ఉమ్, అంతా కూడా నియర్ బై మేడం, మనకి చాలా తక్కువ time లోనే ఉమ్. ఎక్కువ అప్రోచ్ వచ్చే ల్యాండ్ అన్నమాట. ఓకే, ఓకే. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆ బస్ ఉమ్. రూట్ ఇక్కడే ఉంది, తర్వాత ఉమ్. మనకి అవును, హైవే హైవే. ఫేసింగ్ కూడా ఇక్కడే ఉంది. అవును, చాలా త్వరగా అప్రిషియేషన్ అనేది చాలా డెవలప్మెంట్స్ త్వరగా త్వరగా అవుతాయి వస్తుంది మేడం. అంటారు. ఓకే అండి. ఈ వెంచర్ హైలైట్స్ ఏమేమి ఉన్నాయంటారు? మనకి వెంచర్ హైలైట్ వచ్చేసి మేడం గారు, ప్రతి రోడ్స్ కి మీకు చెప్పాను కదా ఇందాక, ఒక ఉమ్. రోడ్స్ కనెక్టివిటీ మనకి బస్ 12 రోడ్లు అటు కనెక్ట్ కనెక్ట్ అవుతాయి. అవుతాయని చెప్పాను కదండి. తర్వాత వచ్చేసి ప్రతి ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ మేడం. ఆహా. ఇంటర్నల్ రోడ్ 30 ఫీట్ రోడ్ అండి. ఉమ్. తర్వాత మనకి ఎంట్రన్స్ గేట్ అదే వస్తుంది. అవునవును. తర్వాత వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి 30 ఫీట్ రోడ్స్ అన్ని కూడా మనకి ఉమ్. వస్తుందండి. తర్వాత ఓకే. వచ్చేసి అండి మేడం గారు, చుట్టూతో మనకి కస్టమర్ నేమ్ బోర్డ్స్ అయితే వస్తాయి. ఉహు. చిన్న కస్టమర్ నేమ్ బోర్డ్స్ అనేది ఉంటుంది అనమాట. ఉహు. మనకి డైమండ్ ఫెన్సింగ్ వాళ్ళు మొత్తం డైమండ్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ వాళ్ళ. వస్తుంది. మొత్తం డైమండ్ ఫెన్సింగ్ వస్తుంది. ఓకే. కర్బుల్ స్టోన్స్ కూడా మనకి వస్తుందండి. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. ఉహు. ఈ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో మనకి ఎవెన్యూ ప్లాంటేషన్, మనకి పార్క్ టైప్ లో కూడా మన డెవలప్మెంట్ జరుగుతుంది. మిడిల్ లో. అవును. అంటే పార్క్ అవన్నీ వస్తాయండి. డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. జరుగుతుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది. తర్వాత అంతా కూడా మనకి ఉమ్. చాలా నీట్ గా మనం చేస్తున్నాం మేడం గారు. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇది ఒక థర్డ్ వీక్ అండి, ఉహు. 3వ వారమే. ఉమ్. ఇప్పటికి సో మొత్తం ఎన్ని ఫ్లాట్స్ అండి? ఎన్ని మొత్తం ఫ్లాట్స్ ఉన్నాయి? 231 ప్లాట్స్ అండి. ఓకే. మరి ఎన్ని 231. అయిపోయినాయి, ఎన్ని ఉన్నాయి అంటారు? ఇప్పటికి ఒక 100 అయితే షోల్డ్ అవుట్ అయిపోయినాయి మేడం. Sold out. 103 అయిపోయినాయి. 103 ఈ అయిపోయినాయి. రోజుతో 103 అయిపోయినాయి. ఓకే. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి మేడం. 3 వీక్స్ లోనే. అవును మేడం. 3 వీక్స్ లోనే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పటికి ఒక 8 రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే. స్పాట్ రిజిస్ట్రేషన్ 8. 8 అయిపోయాయి. ఓకే నవీన్ గారు, ఇప్పుడు వరకు ఒక 100 ప్లాట్స్ అయితే అయిపోయినాయి అన్నారు కదా. మరి కస్టమర్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకైనా ఆఫర్ ఇస్తున్నారా? కంపల్సరీగా మేడం, ఎందుకంటే మీ కస్టమర్స్ కోసమే కదా మేడం కంపెనీ అంతే ఉన్నది. కదా. ఇప్పుడైతే మేడం మనకి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాంట్లో మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిన కస్టమర్స్ కి కంపెనీ తరపు నుంచి కంపెనీ ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటే 5 గ్రాముల గోల్డ్ అనేది ఓకే. కస్టమర్ కి, మనం స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిన కస్టమర్ కి మనం 5 గ్రామ్ గోల్డ్ అనేది 916 తో ఇస్తున్నాం మేడం. కాయిన్ రూపంలో కాయిన్ రూపంలో ఇస్తున్నాము. తర్వాత 1 lakh అనేది అలాట్మెంట్ అండి. ఓకే. 1 lakh అలాట్మెంట్ కట్టుకున్న కస్టమర్స్ కి 1 గ్రామ్ గోల్డ్ ఇస్తుంది. ఓకే. స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి 5 గ్రామ్స్ గోల్డ్, అవునండి. 1 lakh అలాట్మెంట్ వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్. అవును మేడం. బాగుందండి, మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో ఇంకా అంటే ఇప్పుడు ఇది చాలా వాతావరణం అయితే చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉందండి అవును మేడం. వాతావరణం. ఇప్పుడు ఎవరైనా అంటే ఈ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా హౌసెస్ ప్లాన్ చేయడం కానీ ఏదైనా చేస్తున్నారా? చేస్తున్నారు మేడం. ఆల్రెడీ ఇక్కడ ప్లాట్ నెంబర్ ఎంట్రన్స్ లో మనం చూసుకుంటే వాళ్ళు ఫ్యామిలీ ఒక 3 ప్లాట్స్ అనేది వాళ్ళు తీసుకున్నారండి. ఒక లైన్ గా తీసుకున్నారు. వాళ్ళు కంటైనర్ హౌస్ ప్లాన్ చేసుకుంటున్నారు. కంటైనర్ హౌస్ సూపర్ అండి, అసలు కంటైనర్ హౌస్ ప్లాన్ త్వరగా అయిపోతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు ఏదైనా అవును మేడం. వీకెండ్స్ లో గానీ అట్లా వచ్చి. అవునండి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో అందరూ కూడా, ఆయన వచ్చేసి డాక్టర్ అండి. ఓకే. ఆయన విజయవాడ మన ఉయ్యూరు దగ్గర ఉంటారు. ఆయన డాక్టర్ ఫ్యామిలీ. వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా వాళ్ళ గెట్ టుగెదర్ ఫ్యామిలీస్ ఎలా బాగుంటుంది అంటే మీట్ అవ్వడానికి వాళ్ళు ఒక 2 BHK వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కంటైనర్ హౌస్ ప్లాన్ చేసుకుంటారు. బాగుంటది. అంటే త్వరగా అయిపోతుంది ఏంటంటే అవును మేడం. త్వరగా ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలన్నా త్వరగా చేయొచ్చు. అందుకో ఏంటంటే ఇప్పుడు అంతా కల్చర్ అదే నడుస్తుంది. హైదరాబాద్ అండ్ విజయవాడ కూడా కల్చర్ అదే నడుస్తుంది. చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో కంటైనర్ హౌస్. వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు మేబీ నాకు తెలిసి ఒక 1 week or 15 days లో స్టార్ట్ చేసుకుంటారు. ఓకే నవీన్ గారు, ఇప్పుడు నేనే ఒక కస్టమర్ అనుకోండి, నేనే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎలా నమ్మాలంటే దీనికి 100% జెన్యూనా కాదా, ఎలా నమ్మాలి, ఏం చూడాలంటారు? మీరు ఏమేమి మీ ప్రూఫ్స్ ఏం చూపిస్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. చాలా చాలా మంచి క్వశ్చన్. బయట కూడా చాలా జరుగుతున్నాయి కదా, అందుకని అడగాల్సి వస్తుంది. లేదు మేడం, మంచి పాయింట్ అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ఎలాగ జరుగుతున్నాయి మేడం గారు. ఇది వచ్చేసి గాయత్రి 99 డెవలపర్స్ అనేది వచ్చేసి మేడం హైదరాబాద్ అండ్ విజయవాడ 2 బ్రాంచ్లు మనకు ఉన్నాయి. 2 బ్రాంచ్. హైదరాబాద్ లో 4 బ్రాంచ్లు అండి. మాదాపూర్ బ్రాంచ్ మెయిన్ మన కార్పొరేట్ బ్రాంచ్, తర్వాత ఎల్బీ నగర్, వనస్థలిపురం అట్లా బ్రాంచెస్ ఉన్నాయండి. తర్వాత విజయవాడ వచ్చేసి మన గురునానక్ కాలనీలో మన బ్రాంచ్ 3వ నెంబర్ రోడ్ లో. ఇక్కడ ఏంటంటే మేడం, మనం చాలా సంవత్సరాల నుంచి వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అందరు నాలాంటి సీనియర్ డైరెక్టర్లు, ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు మేడం. ఇంతగా ఎందుకు చేస్తున్నాము, ఇంత ఫాస్ట్ గా కూడా సేల్ ఎందుకు అవుతుంది అంటే మేడం, బికాస్ జెన్యూన్ డాక్యుమెంట్.
ఓకే ఓకే జెన్యున్ డాక్యుమెంట్. ఎందుకంటే మేడం ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం మేడం. చాలా కంపెనీలు రిజిస్ట్రేషన్ కస్టమర్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది త్వరగా. మన దగ్గర ఈ రోజు మీరు అమౌంట్ కట్టినా రేపు రేపొద్దునకి మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఎందుకంటే మేడం మన ఓన్ ల్యాండ్ ఇది. మనకి ఎందుకంటే ఈ ల్యాండ్ అంతా కూడా మన ఓన్ ల్యాండ్. ఏదో రైతుల దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ రైతులు వచ్చి చేయడం ఇట్లా లేదండి. మన కంపెనీ రైతుల దగ్గర నుంచి మనం కొనుక్కొని మన కంపెనీ ఫారం నుంచి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము. మీకు అలా డౌట్ ఉంటే ఏం ఇబ్బంది లేదండి. మనకి లింక్ డాక్యుమెంట్ కూడా 10 years లింక్ డాక్యుమెంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కస్టమర్. అంటే ఇప్పుడు కస్టమర్ నేను వచ్చాను కొనడానికి, నాకు ముందుగానే ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తారా? మీరు ఏ లాయర్ దగ్గర చూపించుకోండి మేడం గారు. మన లింక్ సాఫ్ట్ కాపీ పెడతాము. కొనక ముందు అయితే సాఫ్ట్ కాపీ పెడతాము. వాళ్ళు చూపించుకొని ఓకే అనుకున్న తర్వాత తీసుకోవచ్చు. 100కి 200% జెన్యున్ ప్రాపర్టీ మేడం గారు. అది మాది హామీ కంపెనీ నుంచి. ఎందుకంటే ఆ జెన్యున్ ల్యాండ్స్ మేము తీసుకున్నాం కాబట్టి, జెన్యున్ గా చేస్తున్నాం కాబట్టి విత్ ఇన్ 3 weeks లోనే 100 plots సోల్డ్ అవుట్ అయినాయి అంటే జెన్యున్ గా ఉంది కాబట్టి మనకు సోల్డ్ అవుట్ అవుతుంది. అట్లా ఉంది. మనకి డాక్యుమెంట్ పరంగా కానీ మనకి ఏ పేపర్ విషయంలో అయినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి డాక్యుమెంట్ క్లియర్ గా ఉంది. క్లియర్ టైటిల్ మేడం గారు. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీకు ఏ కస్టమర్ నుంచి ఎలా వచ్చినా ఏది ఎనీ టైం 24/7 సర్వీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. మీకు అలాంటి అపోహలం పెట్టుకోవద్దు. చాలా వరకు బయట జరుగుతున్న వేరు ఈ వేరండి. మీరు కావాలంటే సైట్ విజిట్ చేయండి. ఒక్కసారి మీరు కంపల్సరీ మీ ఛానల్ ద్వారా చెప్తున్న ప్రేక్షకులకు ఒకటే మేడం గారు, చాలా వరకు ఇలా జరుగుతున్నాయండి. మీరు జెన్యున్ ప్రాపర్టీని నమ్మండి. మన బిడ్డల భవిష్యత్తు అండి ఇది. ఎందుకంటే జెన్యున్ ప్రాపర్టీ కొనడం వల్ల మన రేపొద్దున ఈ తరానికి అనేది తరతరాలు ఆస్తి మేడం గారు. మనం నిద్రపోతున్నా పెరిగేది ఒక భూమే, ఏది పెరగదు మేడం గారు. మనం నిద్రపోతున్నా కళ్ళ భూమే పెరుగుద్ది మేడం. ఈ రోజు గోల్డ్ రేట్ ఉన్నది, సిల్వర్ రేట్ ఉన్నది, మారిపోతుంది. కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఇచ్చే ల్యాండ్ అండి. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. కంపల్సరీగా జెన్యున్ ల్యాండ్, జెన్యున్ డాక్యుమెంట్ కూడా మీరు చూసుకొని ఎవరితోనో లాయర్తో చూయించుకున్నారండి. ఎందుకంటే చాలా మంచి ప్రాజెక్ట్ అండి. అందరు తీసుకోవాలని. చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక కస్టమర్ గా నేను కూడా ఆలోచించాలి. ముందు నేను చెప్పేటప్పుడు ఒక కస్టమర్ గా నేను ఆలోచించి అది జనాలకి చెప్పాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.